నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు. కేవలం ఒక కామెంట్ చేయండి. మీ జన్మ నక్షత్రం, మీ రాశి గురించి కామెంట్ చేయండి. దానికి తగిన వీడియోలు చేస్తాను. గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలకు, తర్కానికి మరియు వ్యాపారానికి కారకుడు. ఈ నెల 24వ తేదీ నుంచి వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. అట్లాగే కుజుడు ధైర్యానికి, మానసిక బలానికి ప్రతీక. ఈ నెల 27వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు కుజుడు. ఈ రెండు గ్రహాల కలయిక నవంబర్ 23వ తేదీ వరకు ఉంటుంది. దీనివల్ల 4 రాశులకు బంగారు రోజులు ప్రారంభమయ్యాయని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు. ధనస్సు రాశి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో వీరి పై అధికారులు వీరి ప్రతిభను గుర్తించి అందుకు తగ్గ ప్రమోషన్లు వీరికి ఇవ్వవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉద్యోగాలు రాని వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా మెరుగుపడతాయి. ఇబ్బందులు అసలు ఏమీ ఉండవు. ఆర్థిక పరమైన ఇబ్బందులు అసలు ఉండవు. వీరి కార్యాచరణ ఒక ప్రణాళిక పరంగా ప్లాన్ వేసుకొని చేస్తే ఖచ్చితంగా అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ వీళ్ళు పూర్తి చేసుకుంటారు. వీళ్ళు చేసే అన్ని ప్రయత్నాలు, ఎన్ని అటెంప్ట్స్ చేసినా ఏ విషయంలో అయినా అవన్నీ సక్సెస్ అవుతాయి. కుటుంబం అంతా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. కెరియర్ పరంగా మంచి స్థాయికి వెళ్తారు. కెరియర్ పరంగా అయితే ధనుసు రాశి వారికి నవంబర్ 23 వరకు చాలా అద్భుతమైన టైం. కుంభరాశి కుటుంబ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా గడుపుతారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది వీరికి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబంతో గడపడానికి విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో, కెరియర్లో ఎట్లాంటి సమస్యలైనా ఒకవేళ కుంభరాశి వారు ఎదుర్కొంటుంటే అవన్నీ వీరికి తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. పెళ్ళైన వారు శుభవార్తలను వింటారు. ప్రెగ్నెన్సీ విషయంలో వీరికి మంచి గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. దాంపత్య జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. దంపతుల మధ్య వివాదాలన్నీ తొలగిపోతాయి. కష్టపడి పనిచేస్తే అదృష్టం ఖచ్చితంగా కుంభరాశి వారు వెంటే ఉంటుంది. వృషభ రాశి అన్ని పనులు వీళ్ళకి విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకి ఎవరికైనా పెళ్లి కావాలంటే ఎలాంటి అడ్డంకులు ఉంటుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన మొత్తం పోతుంది. భవిష్యత్తు గురించి చక్కగా ఒక క్లారిటీ వస్తుంది. వీళ్ళకి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నిద్రలేని సమస్యలు ఉన్న వారికి ఖచ్చితంగా ఆ సమస్యలు తీరిపోతాయి. ఈ వృషభ రాశి వారికి వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉన్నాయి. పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా రాబడి రెట్టింపు అవుతుంది. జీవితం మీరు ఊహించని విధంగా మారిపోతుంది. ప్రేమలో ఉన్నవారు భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కెరియర్ పరంగా కూడా కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వృత్తిలో ఆల్రెడీ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి చాలా ప్రశాంతంగా ఉంటారు. మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా లభిస్తుంది. మిథున రాశి మంచి మాట తీరుతో కొత్త కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కొత్త కొత్త సంబంధాలను పెంచుకుంటారు. పెద్ద టెండర్లను తీసుకురాగలుగుతారు. కాంట్రాక్టర్స్కి ఇది చాలా అదృష్టమైన సమయం అని భావించవచ్చు. ప్రేమ జీవితంలో మీరు కోరుకున్న మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ప్రేమించిన మనుషులు మీకు తగ్గట్టుగా నడుచుకోవడం మొదలు పెడతారు. జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా మీకు కావలసిన విధంగా మీకు మద్దతు లభిస్తుంది. మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లో మీకు గుర్తింపు లభిస్తుంది. మంచి పేరు పొందుతారు. కొత్త పెట్టుబడులు ఎవరైనా పెట్టాలనుకుంటుంటే మిథున రాశి వారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే వారు రాబడి ఖచ్చితంగా రెట్టింపుగా తిరిగి వస్తుంది. వారు పెట్టిన పెట్టుబడికి అవకాశాలు వస్తాయి. ఆ పెట్టుబడి పెట్టడానికి కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా రెట్టింపు లాభాలను చూస్తారు. మీరు ప్రస్తుతం ఆల్రెడీ వ్యాపారంలో ఉన్నవారు కూడా లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక సంక్షోభాల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు.